హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ దీని ముందు వీడియో చూశారు. దీని కంటిన్యూషన్ వీడియో ఆల్రెడీ నిర్మారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో లోడ్ చేశాం కదా. సో ఈ అక్క గురించి చెప్పాలంటే ముగ్గులు కానీ, పువ్వుల మాల కట్టడం కానీ, పువ్వులు కట్టడం కానీ, దేవుడికి పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఓపిక్గా చాలా నీట్గా చేస్తుంది అన్నమాట. సో ఈ వయసులో కూడా ముగ్గులు బాగా వేస్తుంది. సో కొంతమందికి అది దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు. వాళ్ళు బై బర్త్ అన్నీ టాలెంటెడ్గా పుడతారనమాట కొన్ని విషయాల్లో. అలా ఎక్కువ ముగ్గులు కానీ, పువ్వులు కానీ, మాలలు కానీ బాగా కుడుతుందనమాట. ఇక అమ్మ పుట్టినరోజు ఇలా ఉంది. మాల ఎందుక మాల అలా ప్లేట్లో పెట్టుకో. మామూలుగా ఏంటంటే ఈ మాల వేస్తుంటే ఎందుకో నాకు అంత ఇది అనిపించలేదు. అందుకే అక్క ఏందక్క ఈ మాలంతా అని చెప్పి అనుకున్నాము. కానీ అక్క ఎంతో ప్రేమగా తెచ్చింది కాబట్టి సరే అమ్మ కాసేపు వేసుకొని తర్వాత వాకిలికి వేసేసాము. ఎందుకో ఇంత అవసరమా అని అనిపించింది అనమాట. సో ఈరోజు అయితే ఇలా జరిగింది. నేను చేయాలనుకున్నట్టు ఆయనకి ఎల్లో గోల్డ్ దాంతో కూడా అమ్మకి 75 years నిండాయి కదా. ఒక చిన్న సంతోషంతో చేసుకున్న ఒక చిన్న సెలబ్రేషన్ అని చెప్పచ్చు. కానీ అమ్మ బర్త్డే సాటర్డే వచ్చిందనమాట. కానీ ప్రతి సంవత్సరం మే నెలలో అమ్మ పుట్టేలు కోయించి అందరికీ మా చుట్టుపక్కల వాళ్ళకి భోజనాలు పెట్టేదనమాట. అంటే చుట్టుపక్కల వాళ్ళంటే మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే, మన ఇంటికి వచ్చే వాళ్ళకి. కానీ అన్న చనిపోయిన తర్వాత మానేసాము. కానీ ఇప్పుడు ఈ 75 yearsలో మళ్ళీ మన అందరికీ పిలిచి అమ్మ అందరికీ భోజనాలు పెడితే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందని అది చేద్దాం అనుకున్నాము. కానీ అమ్మ ఇప్పుడు అన్నీ చేయించలేదని జస్ట్ క్యాటరింగ్కి ఇచ్చేసామన్నమాట. అందువల్ల సాటర్డే అమ్మ బర్త్డే అయితే చాలామంది నాన్ వెజ్ తింటారు కాబట్టి సండేకి పోస్ట్పోన్ చేసుకున్నాము. సాటర్డే ఏంటంటే ఇంట్లో జస్ట్ చిన్న సరదాగా చిన్న సెలబ్రేషన్. అదే కాదుగా, ఏమన్నా ఇస్తేనేనా చెప్పు, అభిమానం ఉంటే చాలు. అయ్యే ఏంది ఎక్కటంలో నాకు ఎక్కదు, అమ్మకి ఎక్కదు. ఇదో తలకాయ నొప్పి. పెద్దదిగా చేస్తే అరిచేతులకు అక్క అరిచేతులకు వచ్చేస్తున్నాయి. అరిచేతులకు వచ్చేస్తున్నాయి. ఏమంటే లూజ్గా అరిచేతులకు వచ్చేస్తున్నాయి. అవి కూడా అదే సైజుకా, అవి కూడా అదే సైజు. కాకపోతే డబ్బాలో పెట్టేసి చూపిక చెట్ట కొమ్మలు తెచ్చినట్టుండవా? ఇది ఇట్టు పెట్టి వేస్తారు. ఇక్కడ కాడికి పూడిస్తే ఈ ఏరులతో అల్లుకుంటుంది. నిన్న బలి సాయంత్రం బలి ఫ్రెష్ ఉన్నాయి. అవునులే, మీ ఊర్లో ఈ ఫేమస్ కదా. ఇక విజయక్క అయితే అవిశాఖ తెచ్చింది. అవిశాఖ హెల్త్కి చాలా మంచిది. ఇక దాన్ని క్లీన్ చేస్తూ ఉందన్నమాట విజయక్క అయితే. అబ్బాయి చిన్న కొంచెం ప్లీజ్, అలాగే కొంచెం
బెంజ్ వస్తుంది అదే అబ్బాయి బ్యాంక్ అన్నాడు ఎట్టుమంది కరెక్ట్గా మ్యాచ్ చేసుకుని ఎట్టుకోను అడుగుచాక బాగుండవండి నువ్వు దుమ్మడానికి కూడా పిన్ని పర్మిషన్ కావాలా ఏందా ముక్కులో పోయింటుంది ఆ కారం లేదు వాటర్ తాగి సరే ఇట్రా అదో రిషి బెంజ్ వచ్చింది. ఈ కరెంట్ దొరికిందంటే నాకు అసలు కంఫర్టబుల్ గానే లేదు. ఏంటి నా కాలు కూడా లగేజ్ పెట్టున్నాను కటియా పూజక్క నేను చెప్పాను సీట్ ఇట్లా దించేసేయండి అప్పుడు లగేజ్ పడతాయని. అప్పుడు పూజక్క వెనకాల వేసేవచ్చు. రెక్లైనర్ కావాలని పోయింది మా నాన్న రాజు కొన్నప్పటి నుంచి దాగుతున్నారు. ఆడ ఊరికే వీళ్ళ నానేమో రఫ్గా తాగుతాడు తాగుతాడు వీళ్ళ ఆయన స్లో మరీ స్లో వీళ్ళ ఆయన ఈయన చూస్తే బాగా ఫాస్ట్ ఈయన పిల్లకాయలు ఆయన పడ ఎత్తు వాతావరణం తర్వాత అవును దగ్గర అదే అడగకుండా మాట్లాడు ఆడకి దగ్గరగా మాట్లాడు ఆడకి దగ్గర ఆడకు కూడా 3 ఎక్కడ ఉంటది. అదే ఆడకో వేసినది అయ్యి మళ్ళీ క్యాంపు నేనే పోయింది ఇంక పిల్లకాయలు బాబాయ్ డ్రైవ్ చేయాలని వచ్చేటప్పుడు ఏమంటే ఎక్కినాడు కొద్దిసేపు నిద్ర వస్తున్నాడు ఆయన పాప తీసుకుంది అదే అన్నా నేను కారు కొన్నాను కానీ నేను నన్ను డ్రైవ్ చేయనట్టు లేదు ఇంక జీవితాంతం నువ్వే డ్రైవ్ చేసుకుందిలే మైసూర్ దాటింగ్ సగం దాని నుంచి ఆయనే కదా డ్రైవ్ చేసింది తీయాలా అక్క చెల్లి దీని మాత్రం షార్ట్ పెట్టి ఒక పాట పెడుతుంది అక్క చెల్లి సింకలేని పాటలు మాలేదు చై మే మా తినమ్మా మాట్లాడుకుంటాము ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అంటే ఊరుకుంటారా పెడతారు రే మాట్లాడతాం కదా రే అని మాట్లాడతాం కదా అది ఎక్కువ క్లోజ్నెస్ ఉంటే రే అంట అందరినీ పెట్టి రే అని పూలన్నీ వచ్చేస్తాయి. కూడా పెట్టుకోండి మా అత్తమ్మ తెచ్చింది పూలు నా కోసం ఆ దగ్గరికి పోయిమా ఆగు ఆగు నేను పోయడం ఉండదు గొంతు పెట్టుకున్నా. నీకు తాగడం వచ్చా? జస్ట్ కాళ్ళు మనుషుల కన్నాక కాళ్ళు ఉంటాయి. సద్దనం తినేటప్పుడు అట్లానే తింటారు. వంగని కూడా వంగని మెన్నెప్పింది నిద్రలో పెట్టుంటుంది. అదే ఇంకో చిన్న చెప్తానండి అదిగో అటు పక్కన పడుకుంది సోమవారం పక్కన పడుకొని తెలియదు చెప్తానండి సోమవారం పట్టింది ఇంకో సోమవారం వదులుతుంది అని చెప్పి అప్పుడు దాకా బాధపడదు. ఇప్పుడు నువ్వు గుర్తొస్తున్నావు నాకు ఇబ్బంది నొప్పి నీకు ఎక్కడ తగ్గిందే నాయన నేను అల్లాడిపోతున్నాను నిర్మలమ్మ ఇదిగో వెనక్కి కూడా రావడం చేతులు పైకి ఎక్కిస్తాను రిషి బెంజ్ ఇదిగో ఓకే మరి అప్పుడు అసలు లేకపోయినా కరోనా మళ్ళీ గుర్తొచ్చింది నిన్ను చూసి నాకే ఫస్ట్ 40 కేజీలు ఎత్తాక తర్వాత మేడం మీరు ట్రై చేయండి 40 కేజీలు వస్తుంది నాయన నడువులు గిడుగులు పెడతాం ఏం కాదు ఎత్తండి అన్నాడు. మన పోయి ఎత్తుకుంటామమ్మ నేను 60 కాదు తల్లి 40 నేను ఉండేది టిఫిన్ చేయడానికి పోతున్నాడు. సరే నువ్వు పో నేను వచ్చేటప్పటికి ఎత్తేస్తాను అంటే మేడం మీరంతా ఎత్తకూడదు నేను దగ్గరుంటేనే ఎత్తాలి మీరు
నేను దగ్గరుంటేనే ఎత్తాలి, ఎట్టంటే ఎత్తకూడదు మన ఎట్టంటే తెలియక పడిందంటే కనుక్కోలేకపోయినా పక్కన మళ్ళీ వాయిస్ ని ఎత్తాను, ఎత్తేస్తాను. ఏడదాకా కావాలి ఎత్తే అంతే, పైకి ఎత్తకూడదా? ఎత్తకూడదా? ఏడదాకి పొట్టదాకి ఎత్తి వస్తుందా? ఎర్రముత్తకాయలంట, మామిడికాయ వచ్చినాయి. మామిడికాయల మామిడి పుల్ల పండ్లు 2 నిమిషాలు వస్తున్నా. వేరే దగ్గర పోయి సమ్మను తిన్నే తినా మధ్యలో అంత లేబ ఏమన్నా పని అదే చేయగడుకోండి బాట పోయి. మా చెల్లి మామిడికాయల కోసం పరిగెత్తింది ఫ్రెండ్స్. అండి పాప కొద్ది కొద్దిగా పెట్టి నేను కూడా తీసుకొస్తాను మామిడికాయలు వస్తున్నాయి. అయ్యో నందా పాప నీకు కూడా ఒక చాలా చూడండి మామిడికాయలు తీసుకొస్తాం. బాగున్నారు ఇద్దరు తీసుకొని తీయంగా. ఎంతంట? 1.5 కిలో. 1.5 కిలో ఎంత? 100 కూడా ఇస్తాం. అందుకే ఎట్టున్నా గ్యారంటీ. అన్ని ఒకే చెట్టువే? అది కాదు, నువ్వు కొనేదానికి మచ్చలు గిచ్చలు అని చెప్తున్నావా? ఇదంటే ఎరుపుకాయ కాయ, అదేం తెల్లగా ఉంది, ఇంకేం బాగుంటుంది అబ్బా. ఈ బంగినపల్లి కాదు, తింజుడు తీయంగా లేదా కలిసిపోతుంది. బంగినపల్లి కాక ఏమంత ఏంటో ముదురుకాయ బంగినపల్లి ఎక్కువ వాడడం గాలి తెచ్చిస్తారు. అప్పుడు పైన వస్తానువా అప్పుడు వస్తున్నా తినేసారా? ఆయిల్ పక్కన సైడ్ కొండ మిరపకాయలు పచ్చడి కదా. అవడంగా దాకా ఫుల్ ఆక్రమించేస్తారు అనమాట ఆ వస్తువులు. ఆమె ఇప్పుడు ఏంటంటే అవలేకపోతే భోజనం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్ లో చెప్పండి. ఏదో మేము సరదాగా మా ఇంట్లో మేము ఎలా ఉంటామో అది చూపించాము. తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్ నెక్స్ట్ వీడియోలో